యా దిలీప్ గారు, యా శివశంకర్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నా. సో ఏంది మరి మీరు ఇక్కడితో ఆపేస్తున్నారా, ఇంకా ముందుకెళ్తారా ఏంటి? తర్వాత 42% రిజర్వేషన్ మీద యా చెప్పండి. 2 విషయాలు సార్. ఒకటి, బీసీ ఉద్యమం తన ఓటు చేసేయడానికి అనే వాదన కరెక్ట్ వాదం కాదు. ఎందుకంటే ఆనాడు పటేల్ పట్టవాళ్ళని రద్దు చేసింది ఎన్టీఆర్ గారు. ఆయన బ్రాహ్మణుడు, అట్లంటే వాళ్ళు వ్యతిరేకిస్తామా? బీసీలకు అగ్రపీఠ వేసిందే టీడీపీ ఎన్టీఆర్ అంటాం. మరి అన్ని కాదు కదా. ఇప్పుడు కూడా కవిత గారు కూడా సామాజికంగా ఏదైతే రావాల్సిన రిజర్వేషన్ రావాలని అడుగుతున్నది. దాంట్లో తప్పు పట్టి ఆమె అదే విధంగా దోషించడం అనేది కరెక్ట్ కాదు. ఒక మహిళగా ఆలోచించాలి. మనం మాట్లాడేటప్పుడు మనం తప్పు పట్టకుండా మాట్లాడడం వల్ల ఎవరైనా మంచిదైన అభిప్రాయం. అసలు దాడులను కూడా కవిత గారు కానీ జాగ్రత్త కానీ ఎవరు మా యూకే ఎవరు సమర్థించే పరిస్థితి లేదు, సమర్థించారు కూడా. దాడి అనేది అమానుషం. ఎవరైనా వ్యక్తిగత దూషణలు మనం మానుకుంటే మంచిదైన అభిప్రాయం. ఎవరికైనా, నేనైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎవరైనా. కవిత గారు కూడా ఒక్కసారి తిరుమల మరణ గారి పేరు ఒక్కసారి ఒక తప్పు మాట్లాడలేదు మళ్ళీ అంటది. నేను మండల పోతా కూడా కవిత మా ఆయన దగ్గరకు వచ్చిన ఆయన పాపం. ఆయన మంచి సంబంధాలే ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఎందుకు ఆలోచించుకొచ్చిన మాట అర్థం కాలేదు. నాకు ఎవరైతే ఆడిండు సమాజంలో అది ఒక తప్పుగా భావించడం జరిగింది. మనం కాదు, సమాజం తప్పులు భావిస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం, బీసీ ఉద్యమాలే కాదు, ఏ ఉద్యమాలే కాదు, ఎవరికైనా స్వాతంత్రం ఉంది, మాట్లాడుకునే హక్కు ఉంది. వాళ్ళకి న్యాయం జరగాలి, కొట్లాడే శక్తి వాళ్ళకి కొట్లాడుకోవాలి. నీకు ఆమె సాయం ఒక్కరు లేకపోతే రెస్పెక్ట్. మనం ముఖ్యమంత్రి అయితే నువ్వు బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఇంకే రకమైన ఉద్యమాలు తయారు చేయి, పార్టీ ఏదైనా కాదు, అప్పుడు ఎవరు చేయరు. కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలు మాత్రం మాట్లాడు ఎవరికైనా అభిప్రాయం. ఓకే 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 ఎస్ శరత్ గారు. సో ఫైనల్ గా మేబీ నాకు తెలిసి ఇవాళ రేపటి వరకు సమర్థించుకోవచ్చు 2 సైడ్లు కూడా. ఇంకా అసలు ఈ ఇష్యూకి అంత పొటెన్షియల్ లేదండి. ఇట్ కెనాట్ ప్రొలాంగ్ ఫర్దర్. మాక్సిమం ఏమవుతుంది, 2 కేసులు పెడతారు, ఆ తర్వాత ఎవరైనా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం అది ఇది. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఆ 2 గన్మెన్లను విత్డ్రా చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ గా కొంత యాక్షన్ ఉంటది టు వెరిఫై అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ దే ఓపెన్ ఫైర్ అనేది. ఇక ఇది క్రమక్రమంగా తగ్గుతూనే పోతుంటది. రెండోది ఏంటంటే, మీకు నాకు కూడా అంత సమయం ఎక్కడుందని వీళ్ళ గురించి చర్చించేది. ఏం పెద్ద సంఘ సంస్కర్తలా లేకపోతే గొప్పగా ఏదో ఉందా? మీకు గుర్తుండే ఉంటది, మొదటి రోజు లీక్ అయినప్పుడు ఫ్రంట్ పేజీలో రాసినారు వార్తలు, ఆ తర్వాత 14వ పేజీ 15వ పేజీలోకి వచ్చింది. ఇక జర్నలిజం స్టాండర్డ్స్ మీకు తెలుసు, పద్ధతులు ఏంటిది, మనకు చెప్పేది ఏంది, మనం ఆ విషయ ప్రాధాన్యతను బట్టి వాటి ప్రాధాన్యతను తగ్గిస్తూ పోతాం. రేపు నేను ఇదే టాపిక్ మాట్లాడతానని భరత్ ఫోన్ చేసినా ఈ వోంట్ గివ్ మీ ది ఆపర్చునిటీ, ఇజంట్ ఇట్? సో ఇట్ లూజెస్ ఇట్స్ చామ్ అనమాట. అట్లా. ఓకే 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 సో థ్యాంక్ యూ శరత్ గారు, రామకృష్ణారెడ్డి గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అదేవిధంగా శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ముందుగా రెహానా ఫైనల్